రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. రాబోయే 2-3 రోజుల పాటు కోస్తా ఆంధ్ర, తెలంగాణలోని 11 జిల్లాల్లో మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదు కావడంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వడగండ్లతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలోని 10 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. మామిడి పంటకి తీవ్ర నష్టం చేకూరింది. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంట నష్టం వివరాలను వెంటనే నమోదు చేయాలి అని వ్యవసాయ శాఖ అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఒక 16 మండలాల్లో 89 గ్రామాల్లో 2400 ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల పాటు పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు పంటలు తడవకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా మిర్చి రైతులు పంటను కాపాడుకోవాలి. హార్వెస్ట్ చేసింది ఏదైతే కోత కోసినవి ఉన్నాయో వాటిని తడవకుండా కాపాడుకోవాలి. ఇక వరి పంటను అంటే కాపాడుకోవడం ఎవరి చేతిలో లేదు. హార్వెస్ట్ చేసిన ధాన్యం మాత్రమే మనం కాపాడుకోగలం. మొక్కజొన్న పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో అరటి తోటలు కూడా నేల కొరిగాయి. మొక్కజొన్న పంటకి తీవ్రమైన నష్టం. మొక్కజొన్న మరో 15 రోజుల్లో 20 రోజుల్లో హార్వెస్టింగ్ జరుగుతుందనగా మొక్కజొన్న మొత్తం వాలిపోయింది. మిషన్తో కటింగ్ వేయడం కూడా కష్టం. ఇక ఎక్కువ రోజులు ఈ వర్షాలు కొనసాగితే మొలకలు కూడా వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో వర్షాలు నమోదయ్యాయా, వడగళ్ళు పడ్డాయా, పంట నష్టం జరిగిందా అనే వివరాలని రైతులు కామెంట్ చేయండి.